मिला है जीवन, प्रभु को कर दे अर्पण। प्रभु से मिला है जीवन, प्रभु को कर दे अर्पण। सबका भला हम करते चले, सबका भला हम करते चले, हर्षित हो धरा गगन। बस उसका कहना माने, फिर सब कुछ वो ही जाने। बस उसका कहना माने, फिर सब कुछ वो ही जाने। प्रभु से मिला है जीवन, प्रभु को कर दे अर्पण। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు బాబా అవ్యక్తవాణి చెప్తారు. దీంట్లో బాబా చెప్తారు మననం చేసే విధానం, మరి మనన శక్తిని ఎక్కువ ఎట్లా పెంచుకునేది. ఎంతవరకు మనం మననం చేయలేదు వాణినే, అంతవరకు అది ధారణ కాదు. సో మననం చేస్తేనే జీర్ణమైనట్టుగా, ఇట్లా భోజనం జీర్ణం అయిపోతే అది రక్తం అయిపోతుంది. ఆ విధంగా మనన శక్తి ఉంటేనే ధారణ అయ్యి అది మనకు దాని స్వరూపంలో అయ్యేది ఉండేది సాధ్యమవుతుంది. అందువల్ల కంపల్సరీగా మననం చెయ్యాలి. వినిందంతా మననం చెయ్యాలి. మనన్ అంటే విచార సాగర్ మంతన్ చేసేది. సో దీంట్లో బాబా చెప్తారు, ఇది రివైస్ వాణి 10/1/88 10/1/88 वाणी। मनन करने की विधि तथा मनन शक्ति को बढ़ाने की युक्तियाँ అంటే మననం చేసే విధానం మరి మనన శక్తిని పెంచుకునే యుక్తులు చెప్తారు ఈ వాణిలో. आज रत्नागर बाप अपने अमूल्य रत्नों से मिलन मनाने आई कि हर एक श्रेष्ठ आत्मा ने कितने ज्ञान रत्न जमा किए हैं और जीवन में धारण किए हैं। एक एक ज्ञान रत्न पद्मों से भी ज़्यादा मूल्यवान है। तो सोचो आदि से अब तक कितने ज्ञान रत्न मिले हैं। रत्नागर बाप ने हर एक बच्चे को अब बुद्धि रूपी झोली में अनेक अनेक रत्न भर दिए हैं। तो सभी बच्चों को एक साथ एक जितने ही ज्ञान रत्न दिए हैं, लेकिन ये ज्ञान रत्न जितना स्व प्रति व अन्य आत्माओं के प्रति कार्य में लगाते हैं, उतना ही ये रत्न बढ़ते जाते हैं। बाप दादा देख रहे हैं, बाप ने तो सबको समान दिए, लेकिन कोई बच्चों ने रत्न को बढ़ाया और कोई ने रत्न को बढ़ाया नहीं। ఈరోజు బాబా రత్నాగర్, జ్ఞాన్ రత్నాగర్. సో రత్నాగర్ తండ్రి తన అమూల్యమైన బిడ్డలు ఆత్మలు రత్నాలు వాళ్ళని మిలన్ చేసానికి వచ్చినారు. మరి చూస్తారు ప్రతి ఒక్క శ్రేష్ఠ ఆత్మ ఎంతెంత జ్ఞాన రత్నాలు జమ చేసుకున్నారు అంటే జీవనంలో ధారణ చేసుకున్నారు. ఎందుకంటే ఒక్కొక్క జ్ఞాన రత్నం పదం ఇంకంటే జాస్తి అమూల్యమైన రత్నాలు. అంత వెల దీనికి. ఎన్ని పదంకు సమానం ఒక్కొక్క జ్ఞాన రత్నం. అందుకే నిన్న వాణిలో చెప్పినారు బాబా,
ఎంతెంత జ్ఞాన రత్నాలు సంచిలో నిండించుకుంటారు. అంత సత్యుగంలో మీకు అది ప్రాక్టికల్గా ఎంత షౌకారైపోతారు మీరు. జ్ఞాన రత్న ఆధార్లో స్థూల రత్నాలు మరి అని ఘని నిండిపోతుంది చెప్పినారు. సో రత్నాగర్ తండ్రి ప్రతి ఒక్క బిడ్డ బుద్ధిలో ఈ బుద్ధి రూపీ సంచిలో అనేక రత్నాలు నిండించినారు. అందరికీ ఒకే సమయంలో ఒకేసారి ఇస్తున్నారు. ఎంత ఇవ్వాలో అంత ఒకేసారి జ్ఞాన రత్నాలు ఇచ్చినారు. అయితే ఈ జ్ఞాన రత్నాలు ఎంతో స్వప్రతి మరి అన్య ఆత్మల ప్రతి కార్యంలో ప్రయోగం చేస్తారు. అంతే ఈ రత్నాలు ఎక్కువ అవుతుంది. సో జ్ఞాన రత్నాల్ని పెంచేదానికి యుక్తి ఏమంటే మనం వేరే వాళ్ళకి ఇస్తూ ఉండాలి. ఎంత దానం ఇస్తామో అది ఎక్కువ అవుతుంది మనకు. బాబ్ దాదా చూస్తున్నారు. బాబా ఏమో అందరికీ సమానంగా ఇచ్చినారు. ప్రతి ఒక్క జ్ఞానాన్ని పాయింట్ అందరికీ ఇచ్చినారు సమానంగా. అయితే బిడ్డలు ఆ జ్ఞాన రత్నాల్ని ఎక్కువ చేసుకునేది అది వాళ్ళ చేతం. కొందరేమో రత్నాలనే ఎక్కువ చేసుకున్నారు, కొందరు ఎక్కువ చేసుకోలేదు. ఎట్లా ఇప్పుడు డబ్బులు ఉంటుంది, బిజినెస్లో యూజ్ చేస్తూ ఉంటే అది ఎక్కువ అవుతూ ఉంటుందా లేదా, వేరే వాళ్ళకు దానం ఇస్తూ ఉంటే ఎక్కువ అవుతుంది చెప్తారు. కొందరు అట్లనే పెట్టుకుంటారు, అది ఎక్కువ ఏమీ కాదు. ఈ జ్ఞాన రత్నాలు కూడా అంతే. ఊరికే వినేసి బుద్ధి వరకు మాత్రం పెట్టుకుంటే అది ఎక్కువ కాదు. कोई भरपूर है, कोई अकुट माला माल है, कोई समय प्रमाण कार्य में लगा रहे हैं, कोई सदा कार्य में लगा कर एक का पदम गुना बढ़ा रहे हैं, कोई जितना कार्य में लगाना चाहते हैं उतना लगा नहीं सकते हैं. इसलिए रत्नों की वैल्यू को जितना समझना चाहिए उतना समझ नहीं रहे हैं. అంటే బాగా చెప్తారు, కొందరు భర్పూరుగా ఉన్నారు, ఎంత అకుట్ ఖజానా మాలామాల్ నిండా సంపన్నంగా ఉన్నారు జ్ఞానంలో. కొందరు మరి సమయ అనుసారంగా కార్యంలో ప్రయోగం చేస్తారు, కొందరు సదా కార్యంలో ప్రయోగం చేస్తూ ఉంటారు. అంటే కొందరు సమయ అనుసారంగా ఎప్పుడు అవసరమో అప్పుడు యూజ్ చేస్తారు. కొందరు మరి సదా కార్యంలో యూజ్ చేసి పదమాపదం గుణం ఎక్కువగా చేసుకుంటారు. కొందరు మరి ఎంత కార్యంలో ప్రయోగం చేయాలో అంత చేసానికి కాలేదు. వాళ్ళకి కార్యంలో యూజ్ చేసే విధానం తెలియలేదు, ఎంత కార్యంలో ప్రయోగం చేయాలనో అంత వాళ్ళు చేయలేదు. అందుకే బాబా చెప్తారు, ఈ జ్ఞాన రత్నాన్ని వాల్యూ ఏముందో అది ఎంత మనం అర్థం చేసుకోవాలనో అంత దాని అర్థం చేసుకునే శక్తి లేదు. యూజ్ చేయలేదంటే ఆ జ్ఞానాన్ని వాల్యూ ఏముందో ఆ వాల్యూని అర్థం చేసుకోలేదు. जितना मिला है वो बुद्धि में धारण तो किया है, लेकिन कार्य में लगाने से जो सुख, खुशी, शक्ति, शांति और निर्विघ्न स्थिति की प्राप्ति की अनुभूति होनी चाहिए वो नहीं कर पाते हैं. బాగా చెప్తారు, ఎవరికి దీని వాల్యూ తెలియలేదు, అర్థం కాలేదు, వాళ్ళు బుద్ధి వరకు మాత్రమే జ్ఞానాన్ని ధారణ చేసుకున్నారు. అయితే దాని కార్యంలో యూజ్ చేసి దాని ద్వారా ఎంత సుఖం, ఎంత సంతోషం, ఎంత శక్తి, శాంతి, నిర్విఘ్న స్థితినే ప్రాప్తి చేసుకోవాలను అంత దాని ఆధారంలో చేసుకోలేదు. అంటే ఇప్పుడు బాబా ఒక పాయింట్ చెప్తారనుకోండి, ఇదంతా డ్రామా అట్లా ప్రతిసారి దాన్ని యూజ్ చేస్తూ ఉంటే మన మనసు నిర్విఘ్నంగా ఉంటుంది, మనకు శక్తిను దొరుకుతుంది, దాని నుంచి ఖుషీను వస్తూ ఉంటుంది. అయితే ఆ పాయింట్ని యూజ్ చేయలేదు అనుకోండి, ఏమేం విఘ్నం వస్తుందో దానికంతా వశమైపోతారు, పరిస్థితికి వశమైపోతారు, సంతోషం లేదు, శక్తి లేదు.
సో ప్రతి ఒక్క పాయింట్ను కూడా యూస్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఉదయం నుంచి రాత్రి వరకు మనకు ఎన్ని మాటలు వస్తుంది, జ్ఞాన రత్నాలని యూస్ చేస్తూనే ఉండాలి. యూస్ చేయలేదంటే ఏమవుతుంది, దాని నుంచి ఏం ప్రాప్తి కావాలనో అది ప్రాప్తి కాదు. జ్ఞాన ద్వారానే సుఖం, ఖుషి, శక్తి, శాంతి, నిర్విఘ్న అవస్థ ప్రాప్తి అవుతుంది. అయితే జ్ఞానాన్ని కార్యంలో యూజే చేయలేదు, ఊరిగా వింటున్నారంటే లాభం లేదు. तो इसका कारण मनन शक्ति की कमी है, क्योंकि मनन करना अर्थात जीवन में समाना धारण करना है. బాబా చెప్తారు, ఎందుకోసం ప్రతి సమయంలో కార్యంలో యూజ్ చేయలేదంటే దాని కారణం మనన్ శక్తి చాలా తక్కువ ఉంది. మనన్ శక్తి తక్కువ ఉండే కారణం నుంచి జీవనంలో దాన్ని సమాయించుకునే శక్తి లేదు, ధారణ చేసుకునే శక్తి లేదు. సో మనన్ శక్తి అంటే జీవనంలో మనం ఈ జ్ఞానాన్ని సమాయించుకొని దాన్ని ధారణ చేసుకునేది. मनन न करना अर्थात सिर्फ बुद्धि तक धारण करना है. वो जीवन के हर कार्य में, हर कर्म में लगाते, चाहे अपनी प्रति चाहे अन्य आत्माओं के प्रति, और दूसरे सिर्फ बुद्धि में याद रखते व धारण करते. బాబా చెప్తారు, మనన్ శక్తి లేని కారణం నుంచి బుద్ధి వరకు మాత్రమే వాళ్ళు ధారణ చేసుకున్నారు. దాని జీవనంలో ప్రతి కార్యంలో అంటే ప్రతి కర్మలో దాని ప్రయోగం చేయాలి జ్ఞానాన్ని. అప్పుడు ఎంత మనకు కావాలనో అంత మనం ప్రాప్తి చేసుకుంటాం, వేరే వాళ్ళకి కూడా ప్రాప్తి అవుతూ ఉంటుంది. అయితే బుద్ధి వరకు మాత్రమే అది ఉంటే జీవనంలో ఇక్కడ ధారణ చేసుకున్నారు, ఊరికే జ్ఞాపకం ఉంది అంతే, బుద్ధిలో ధారణ ఉంది. అందువల్ల జ్ఞాన రత్నాలని ఫస్ట్ మనన్ చేసి ఏ కార్యంలో జ్ఞానం ఏ పాయింట్ యూస్ చేయాలనో ఆ పాయింట్ని ఆ కార్యంలో యూస్ చేయాలి, అప్పుడే అది ఎక్కువ అవుతుంది. బాబా మరి ఎగ్జాంపుల్ ఇస్తారు, ఏ విధంగా జैसे कोई भी स्थूल खजाने को सिर्फ तिजोरी में व लॉकर में रख लो और समय प्रमाण व सदा काम में नहीं लगाओ तो वो खुशी की प्राप्ति नहीं होती है. सिर्फ दिल का दिलासा रहता है कि हमारे पास है, न बढ़ेगा न अनुभूति होगी. బాబా చెప్తారు, ఏ విధంగా స్థూల ఖజానా, స్థూలంగా అంటే డబ్బులే ఎక్కువ ఉంది అనుకోండి మీ దగ్గర, అది ఊరిగే ట్రెజరీలో పెట్టుకున్నారు, సమయానుసారంగా కార్యంలో యూజేజ్ చేయలేదు, దాని నుంచి ఖుషి ప్రాప్తి కాదు. మనసులో ఊరిగా ఉంటుంది, ఓ నా దగ్గర ఇంత డబ్బులు ఉంది అట్లా అని. అయితే అది ఎక్కువను కాదు, అనుభవం కూడా కాదు. దాని నుంచి ఏం సుఖ అనుభవం చేసినారు. ఇప్పుడు కొందరి దగ్గర ₹1,00,00,000 ఉంది అని అనుకోండి, ఊరిగే బీరోలోనే పెట్టినారు అనుకోండి, అది ఎక్కువ కూడా కాలేదు, దాని నుంచి మరి ప్రాప్తి కూడా ఏమీ అనుభవం చేయలేదు. ఆ విధంగానే బాబా చెప్తారు, ऐसे ज्ञान रतन अगर सिर्फ बुद्धि में धारण किया है, याद रखा है, मुख से वर्णन भी किया, पॉइंट्स बहुत अच्छी है, तो थोड़े समय के लिए अच्छी पॉइंट्स का अच्छा नशा रहता है. लेकिन जीवन में हर कर्म में उन ज्ञान रत्नों को लाना, क्योंकि ज्ञान रतन भी है तो ज्ञान रोशनी भी है, ज्ञान शक्ति भी है. इसलिए अगर इस विधि से कार्य में नहीं लगाया तो बढ़ता नहीं है, वह अनुभूति नहीं होती है. అంటే అదే విధంగా జ్ఞాన రత్నాలు కూడా ఊరిగే మన బుద్ధి వరకు మాత్రమే ఉంది, దాని జ్ఞాపకం ఉంది, నోటి నుంచి దాని వర్ణన చేస్తాం, పాయింట్స్ చాలా బాగుంది అట్లా అని. సో కొంచెం సమయానికి కోసం ఆ పాయింట్ది నష ఉంటుంది. అయితే అది జీవనంలో రాలేదంటే, అట్లా అంటే ప్రతి కర్మలో మనం జ్ఞానాన్ని పాయింట్స్ని ప్రయోగం చేయలేదంటే
జ్ఞాన రత్నాలను తీసుకురాలేదంటే ఏమవుతుంది? మనకు అది ఎక్కువ కాదు, అనుభవం కాదు. జ్ఞానాన్ని రత్నం కూడా చెప్తారు, జ్ఞానాన్ని ప్రకాశాన్ని కూడా చెప్తారు. ఈ జ్ఞానం శక్తి కూడా అయింది. ఒకవేళ కార్యంలో యథార్థ విధితో యూజ్ చేయలేదంటే అది ఎక్కువ కాదు, మరి జీవనంలో అనుభవం కాదు. దాని నుంచి ప్రాప్తి ఏం చేసుకుంటాం? సంతోషం కూడా ఉండదు. ఊరికే వింటాం అంతే. సంతోషంగా ఉండే జీవనం ఉండాలి. ज्ञान पढ़ाई भी है, ज्ञान लड़ाई के श्रेष्ठ शस्त्र भी है. ये है ज्ञान का मूल्य. జ్ఞానాన్ని వాల్యూ ఏం? జ్ఞానం రత్నం కూడా అయింది, ప్రకాశం కూడా అయింది, శక్తి కూడా అయింది. ఈ జ్ఞానం చదువు కూడా అయిందంటే ఇది యుద్ధం చేసానికి శ్రేష్ఠ ఆయుధం కూడా అయింది. ఇది చాలా వాల్యుబుల్. మన జ్ఞాన రత్నం, ఒక్కొక్క రత్నం కూడా ఎంత వాల్యుబుల్. మన దాని నుంచి యూజ్ చేసి ఎంత ప్రాప్తి చేసుకోవచ్చు. సో మూల్య को जानना అర్థాత్ కార్యమే लगाना. జ్ఞానాన్ని, పాయింట్స్ని వాల్యూ తెలుసుకునేది అంటే దాని కార్యంలో ప్రయోగం చేసేది. వాల్యూ తెలిసిన వాళ్ళే దాన్ని యూజ్ చేస్తారు. ఏదైనా సామాన్ ఊరిగా అట్లనే పెట్టుకుంటే చెడిపోతుంది. దాని వాల్యూని తెలుసుకొని మనం దాని నుంచి సుఖం ప్రాప్తి చేసుకోవాలి. సో జిतना कार्य में लगाते हैं उतना शक्ति का अनुभव करते जाते हैं. బాబా చెప్తారు, ఎంతంత దీని కార్యంలో ప్రయోగం చేస్తూ ఉంటారు అంతంత దాని నుంచి శక్తి మనకు అనుభవం అవుతూ ఉంటుంది. जैसे शास्त्र को समय प्रमाण यूज़ नहीं करो तो वो शास्त्र बेकार हो जाता है. अर्थात उसकी जो वैल्यू है वो उतना नहीं रखते हैं. అంటే ఎట్లా, ఇప్పుడు ఏదైనా ఆయుధం ఉంటుంది, దాని సమయానుసారంగా యూజ్ చేయలేదంటే ఆ శాస్త్రం పనికి రానిది అయిపోతుంది. దాని వాల్యూవే లేదు, తెలియలేదు అని అర్థం. వాల్యూ లెస్ అయిపోతుంది దాని కరెక్ట్ సమయంలో యూజ్ చేయలేదంటే. ఎట్లా, ఇప్పుడు మీ దగ్గర కారు ఉంటుంది అని అనుకోండి. కారు పెట్రోల్ అయిపోతుందో ఏమో అని అనుకొని ఎక్కడం పోగండి దాన్ని గమ్ముగా ఇంట్లోనే పెట్టుకుంటారు, నడిచిపోయి వస్తూ ఉంటారంటే ఆ కారు మిషన్ అంతా చెడిపోతుంది లోపల. మరి ఇంత డబ్బులు పెట్టి కొని లాభం ఏమి? కారు ఉంది అని. సో కారును ఉంటే యూస్ చేస్తూ ఉంటే అది చెడిపోకుండా ఉంటుంది, దాని మోటార్ చెడిపోకుండా ఉంటుంది. అట్లా మనం యూస్ చేయాలి, దాని సుఖాన్ని అనుభవం చేస్తాం యూస్ చేస్తే. సో ज्ञान भी शास्त्र है. अगर माया जीत बनने के समय शास्त्र को कार्य में नहीं लगाया तो वैल्यू, जो वैल्यू है उसको कम कर दिया ना, क्योंकि लाभ नहीं लिया. ఈ జ్ఞానం కూడా అట్లా ఒక శాస్త్రం. ఇది మాయను జయించే దానికోసం కరెక్ట్ సమయంలో ఈ శాస్త్రాన్ని కార్యంలో యూజ్ చేయలేదంటే దీని వాల్యూ ఉండదు. దీని వాల్యూనే మనమే తక్కువ చేసేది, అంటే దాని నుంచి లాభం తీసుకోలేదు అని అర్థం. సో ఏదైనా మన దగ్గర ఉంటే దాని దగ్గర ఉండి లాభం తీసుకోవాలంటే దాన్ని యూజ్ చేస్తానే ఉండాలి. యూజ్ చేయలేదంటే అది చెడిపోతుంది, దాని వాల్యూవే లేదు, ఉండి కూడా లాభం లేదు. అట్లా ఇంత జ్ఞానం మన బుద్ధిలో ఉండి కూడా కరెక్ట్ సమయంలో మాయను జయించే దానికోసం మనం యూజ్ చేయలేదంటే ఏముంది వాల్యూ? లాభ లేనా అర్థాత్ వాల్యూ రకనా. దాని లాభం తీసుకోవాలంటే దాని వాల్యూని మనం తెలుసుకొని వాల్యూ ఇవ్వాలి. జ్ఞాన రత్నానికి వాల్యూ ఇచ్చేది అంటే దాని ప్రాక్టికల్ జీవనంలో తీసుకొచ్చి లాభం తీసుకోవాలి అనే అర్థం. జ్ఞాన్ రతన్ సబ్కే పాస్ హేనా, అందరి దగ్గర ఉంది కదా ज्ञान रत्न, क्योंकि अधिकारी हो लेकिन भरपूर रहने में नंबरवार है. ज्ञान रत्न అందరి దగ్గర ఉంది, అందరికీ ఒకే సమంగా బాబా ఇచ్చినారు. అయితే కొందరు యూజ్ చేసి
దాన్ని ఎక్కువ చేసుకున్నారు, భర్పూరుగా చేసుకున్నారు. భర్పూర్ అయ్యి దాంట్లో నంబర్ వార్ ఏంటంటే కొందరు ఎంత యూస్ చేస్తారు, కొందరు యూసేజ్ చేయరు. మూల్ కారణ్ సునాయా మనన్ శక్తికి కమీ హే. ఎందుకోసం జ్ఞాన రత్నాలను యూస్ చేయలేదు? ఎందుకంటే మనన్ శక్తి చాలా తక్కువ ఉంది. మనం చేస్తూ ఉండాలి. ఒక్కొక్క పాయింట్ని కూడా మనం చేస్తూ దాని మన కార్యంలో యూస్ చేస్తూ ఉంటే దాని వాల్యూ ఎక్కువ అవుతుంది. మనన్ శక్తి బాప్కే ఖజానీ కో అప్నా ఖజానా అనుభవ్ कराने का आधार है. ఎంతంత ఒక్కొక్క పాయింట్నే మనం చేస్తామో అంతంత తండ్రి ఖజానా మనదిని అనుభవం అవుతుంది. మనది, నా పాయింట్స్, నాది, ఇది నా జీవనంలో ఈ జ్ఞానాన్ని పాయింట్స్ యూజ్ అయ్యింది అంటే మనది అయిపోతుంది. మనన్ శక్తియే దాని ఆధారం. జ్ఞానాన్ని, ఖజానాలను, ఏ ఖజానా అయినా మనది చేసుకునేదానికి ఆధారం मनन शक्ति. जैसे स्थूल भोजन हज़म होने से खून बन जाता है, लेकिन भोजन अलग, उसको जब हज़म कर लेते हो तो वो खून के रूप में अपना बन जाता है. బాబా చెప్తారు, ఏ విధంగా భోజనం అది జీర్ణమైతేనే రక్తం అవుతుంది, బాడీకు శక్తి వస్తుంది. ఇట్లా భోజనం వేరేగా ఉంది, మనం వేరే భోజనం వేరుగా. అయితే అది తిన్న తర్వాత మనది అది ఎప్పుడు అవుతుందంటే అది జీర్ణం కావలే మనకి. అప్పుడు మనలో అది బ్లడ్ ఫామ్ అయ్యేసి మనకు శక్తి వచ్చి అది మనలో ఒకటి పార్ట్ అయిపోతుంది, మన శరీరంలో పార్ట్ అయిపోతుందా లేదా. ఆ విధంగా ఒక్కొక్క జ్ఞాన రత్నాలని మనం చేస్తూ దాని కార్యంలో యూస్ చేస్తే అది మనది అయిపోతుంది. तो ऐसी मनन शक्ति से बाप का खजाना सो मेरा खजाना, ये अपना अधिकार, अपना खजाना अनुभव होता है. ఆ విధంగానే మనం చేసుకొని బాబా ఖజానాని నా ఖజానాగా చేసుకోవాలంటే దానికి జ్ఞాన రత్నాలు పైన, ఆ ఖజానా పైన మనకు పూర్తిగా అధికారం, అది ఖజానా నాది అట్లా అని అనుభవం కావాలి. అట్లా అనుభవం చేయాలంటే దాన్ని మనం జీవనంలో ప్రాక్టికలీ తీసుకురావాలి. బాప్ దాదా పహలే भी सुना रहे थे, अपनी गोद तो नशा चढ़, अर्थात बाप के खजाने को मनन शक्ति से कार्य में लगाकर ప్రాప్తి కరు. బాబా చెప్తారు, మొదట్లో నుండి బాబా చెప్తూ ఉంటారు మన నశ మనకు ఉండాలి అట్లా అని. అంటే ఎంతెంత మనం శక్తిని కార్యంలో ప్రయోగం చేస్తూ ఉంటామో దాని నుంచి ఎంత ప్రాప్తి అనుభవం అవుతూ ఉంటుంది, నాదిని ప్రాప్తి అనుభవం అవుతుంది. అప్పుడే ఆ జ్ఞాన ఖజానా మనది అయిపోతుంది. అట్లా జ్ఞానాన్ని మనం చింతన చేసే విధానం బాగా తెలుసుకొని దాన్ని ఎక్కువ చేసుకో మనదిగా ఫుల్ అథారిటీతో జ్ఞానాన్ని అనుభవం చెయ్యాలి. सुनने के समय नशा रहता है, लेकिन सदा क्यों नहीं रहता है. ఊరికే వినేటప్పుడు మనకు చాలా బాగా నష ఉంది, అయితే సదా ఎందుకు మనకు నష లేదు? ఎందుకంటే జ్ఞానం పాయింట్స్నే మనం చేసేలేదు. ఒక్కొక్క పాయింట్ను తీసుకొని విచార సాగర్ మంతన్ చేయండి, అది ఎంత బాగా మనకు పాయింట్స్ దొరుకుతుంది. మనం దాని కార్యంలో కూడా యూజ్ చేయాలి. इसका कारण है कि सदा मनन शक्ति से अपना नहीं बनाया है. సదా ఎందుకు నష లేదంటే దాని విచార సాగర్ మంతన్ చేసి మనదిగా చేసుకోలేదు ఆ జ్ఞానాన్ని. मनन शक्ति अर्थात सागर के तले में जाकर अंतर्मुखी बन हर ज्ञान रत्न की गुह्यता में जाना है. మనం చేసేది అంటే సాగర్లో ఇట్లా లోపలగా పోవాలి, డీప్గా, చాలా డీప్గా పోవాలి. అంతర్ముఖి అయ్యేసి జ్ఞాన రత్నాలది గుహ్యత ఏముందో ఆ గుహ్యమైన మాటల్ని లోపల పోయి అర్థం చేసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయాలి.
అంటే చాలా సూక్ష్మంగా పోవాలి, దాని సూక్ష్మ అర్థాలంతా కూడా తెలుసుకోవాలి. అప్పుడు మనకు సదా నశ ఉంటుంది, అది ప్రాక్టికల్గా కూడా వస్తుంది. సో మనన శక్తి చాలా అవశ్యం ఈ జ్ఞానంలో. ఊరికే రిపీట్ చేసేది అంటే అది ఏమి జ్ఞాని కాదు. అయితే ప్రతి పాయింట్ను కూడా మనం చేసి దాని రహస్యం ఏమి, చాలా డీప్ రహస్యం ఏమి దాంట్లో ఉంది, అట్లా ప్రతి ఒక్క పాయింట్ను కూడా మనం విచార్ సాగర్ మంథన్ చేసి ప్రతి పాయింట్ను ఏ సమయంలో ఏ విధానంలో కార్యంలో యూస్ చేయాలనో ఆ విధానంలో యూస్ చేయాలి. ఒక్కొక్క పాయింట్ను కూడా ఏ సమయంలో ఎక్కడ ఎట్లా యూస్ చేయాలి దాని విచారం చేయండి. ప్రతి పాయింట్ను కార్యంలో తీసుకురావాలి. तो हर पॉइंट को अन्य आत्माओं के प्रति सेवा में किस विधि से कार्य में लगाना, किस विधि से हर पॉइंट्स को कार्य में लगाना, ये चारों ही बातें हर समय पॉइंट्स को सुन कर के मनन कर. అంటే 4 మాటలు చెప్పినారు బాబా. జ్ఞానం విచార్ సాగర్ మంథన్ దేనికి చేయాలంటే మొదటి మాట జ్ఞానాన్ని మనన్ శక్తి అంటే సాగర్లో డీప్గా అంతర్ముఖి అయ్యి లోపల పోయేసి దాని గుహ్య రహస్యం ఏముందో దాన్ని తెలుసుకోవాలి. తర్వాత ఆ పాయింట్స్ అది రహస్యం తెలుసుకున్న తర్వాత ఆ పాయింట్ని ఏ సమయంలో యూస్ చేయాలి, మరి ఏ విధానాల్లో కార్యంలో యూస్ చేయాలి అది తెలుసుకోవాలి. తర్వాత ఈ ప్రతి ఒక్క పాయింట్ను కూడా వేరే వాళ్ళ కోసం సేవలో ఏ విధంగా యూస్ చేయాలి అది నువ్వు తెలుసుకోవాలి. ఇట్లా ఈ 4 మాటల ఆధారంలో విచార్ సాగర్ మంథన్ చేయాలి. అర్థమైందా? तो हर एक पॉइंट को सुन कर के मनन करो, साथ साथ मनन करते प्रैक्टिकल में उस राज के रस में चले जाओ, नशे की अनुभूति में लाओ. అంటే ఏ రహస్యం మనకు దొరికిందో ఆ జ్ఞానాన్ని డీప్గా పోయిన దానివల్ల ఆ రహస్యాన్ని జీవనంలో తీసుకొచ్చి దాని టేస్ట్ని అనుభవం చేయండి. అప్పుడు నశ అనుభవం అవుతూ ఉంటుంది. माया के भिन्न भिन्न विघ्नों के समय व प्रकृति के भिन्न भिन्न परिस्थितियों के समय कार्य में लगा करके देखो. మరి ఒక పాయింట్ ఏమో ఆ డీప్ రహస్యాన్ని టేస్ట్ని అనుభవం చేసి నశాన్ని అనుభవం చేయండి. మరి మాయా వెరైటీ రూపంలో వస్తుంది, విఘ్న వేస్తూ ఉంది. ఆ సమయంలో ఆ పాయింట్ని యూస్ చేయండి, యూస్ చేసి చూడండి ఎట్లా మాయా జీత్ అయిపోతారు. మరి ప్రకృతి ద్వారా వచ్చే వెరైటీ పరిస్థితులు, ఆ వెరైటీ పరిస్థితులు వచ్చే సమయంలో కూడా ఈ జ్ఞానం ఏం విచార సాగర్ మంథన్ చేసి పెట్టినామో ఆ రహస్యాన్ని యూస్ చేయండి, యూస్ చేసి చూడండి. అప్పుడు మనకు ఎంత బాగా దాని లాభం ఉంటుంది. तो परिस्थितियों के समय काम में लगा कर देखो कि जो मैंने मनन किया कि इस परिस्थिति के प्रमाण व विघ्न के प्रमाण ये ज्ञान रतन माया जीत बना सकती है, बनाने वाला है. वो प्रैक्टिकल हुआ ना, अर्थात माया जीत बने బాగా చెప్తారు. మనం ఈ మనన్ చింతన చేసి ఆ రహస్యం ఏముందో దాని మాయ వచ్చినప్పుడు యూస్ చేసి చూడండి, ప్రకృతిది పరిస్థితి వచ్చినప్పుడు యూస్ చేసి చూడండి. తర్వాత ఆ జ్ఞాన్ రత్నం మాయాజీత్ చేసిందా నన్ను, మాయాజీత్ చేసేదానికే ఈ పాయింట్ దాన్ని యూస్ చేసి చూసి ప్రాక్టికలీ అది వచ్చిందా లేదా చూడండి. అంటే మాయను జయించి ఉంటామని ఆ పాయింట్ని యూస్ చేసేస్తే మాయను జయించేస్తాం. ఏ సమయంలో ఏ టైంలో ఎట్లా మాయ వస్తుంది. అయితే మనం విచార్ సాగర్ మంథన్ చేసిన పాయింట్ని ఆ టైంలో యూస్ చేసేస్తే గ్యారంటీ మాయను మనం జయించేస్తాం.
वाह, सोचा था माया जीत बनेंगे, लेकिन मेहनत करनी पड़ी. वह समय व्यर्थ गया. అంటే ఆ పాయింట్ ద్వారా మాయా జీత్ కావాలని అనుకుంటారు. మనం చింతన శక్తి తక్కువ ఉండే కారణం నుంచి అనుకుంటారు ఈసారి మాయ వస్తే నేను జయించాలి అట్లా అని. అయితే పాపం చాలా కష్టపడి సమయం అంతా వేస్ట్ అయిపోయిందా ఏమనుకున్నారు? ఈ జ్ఞానం ఉండేదే మాయను జయించేదానికి. ఎన్ని వెరైటీ మాయ వస్తూ ఉంటుంది. ఒక్కొక్క పాయింట్లో ఒక్కొక్క మాయను జయించేదానికి బాబా ఎంత పెద్ద రహస్యం చెప్పినారు. ఇప్పుడు మీకు కోపం వస్తూ ఉంది అని అనుకోండి, గడి కోపం వస్తుంది. దాన్ని జయించేదానికి కాలేదు అని అనుకోండి. ఎందుకంటే ఆ పాయింట్ బాబా ఏమి ఇచ్చినారు కోపం రాకుండా ఉండేదానికి, ఆ పాయింట్న మనం చేయలేదు. అందుకే అది ప్రాక్టికలీ రాలేదు. మాయన ఆ కోపాన్ని మాయను జయించేదానికి కాలేదు. దానికోసం బాబా సైలెన్స్ శక్తిని యూజ్ చేయని చెప్పినారా లేదా? దాని గురించి విచార్ సాగర్ మంతన్ చేసినారా? ఇట్లా మన లోపల ఉండే వికారాలంతా జయించేదానికి ఎన్ని పాయింట్స్ ఇచ్చినారు బాబా. దానంతా యూజ్ చేసి ఆ వికారాలని, ఆ చెడ్డ సంస్కారాలని జయించాలి. అట్లనే సర్వీస్ కోసం ఏమేమి పాయింట్ చెప్పినారు బాబా, దానంతా యూజ్ చేసి సర్వీస్లో యూజ్ చేస్తే మనకు సర్వీస్లో సఫలత అనేది ఉంటుంది. ఇట్లా ఎన్ని మాటలు ఉంది. విచార్ సాగర్ మంతన్ చేయాలి. 4 పాయింట్ ఆధారాలు చెప్పినారు బాబా. విచార్ సాగర్ మంతన్ చేయండి. అట్లా అర్థమైందా? విచార్ సాగర్ మంతన్ చేసి జ్ఞానాన్ని మనదిగా చేసుకోవాలి. మొదట్లో మనది అయిపోయిన తర్వాత దాన్ని యూజ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. లేదంటే మాయా జీత్ అయినారా ప్రాక్టికల్, టైం వ్యర్థం అయిపోయిందా అనుకుంటారు. మాయను జయించాలని అయితే వ్యర్థం అయిపోయింది సమయం. తో ఇస్సే సిద్ధ है कि విధి యథార్థ नहीं थी तब సిద్ధి नहीं మిలి है. అంటే మాయా జీత్ అయ్యేదానికి విధానం యథార్థంగా ఉంటే గ్యారంటీ మనకు సిద్ధి ప్రాప్తి అయిపోయి ఉంటుంది. ఎందుకోసం యథార్థ విధి లేదంటే మనం చింతన చేయలేదు అని అర్థం. తో యూజ్ కర్నే కా తరీకా భీ चाहिए. ప్రతి ఒక్క పాయింట్ని యూజ్ చేసే విధానం కూడా కావాలి, అభ్యాసం కూడా కావాలి. ఏ సమయంలో ఏ పాయింట్ని యూజ్ చేసి ఎట్లా దాని అభ్యాసం చేయాలి అది కూడా కావాలి మనకు. దానికి కూడా విచార్ సాగర్ మంతన్ కంపల్సరీ చేయాలి. జైసే साइंस वाले भी बहुत पावरफुल बॉम्ब्स, शक्तिशाली बॉम्ब्स ले जाते हैं, समझते हैं बस इससे अभी तो जीत लेंगे. लेकिन यूज़ करने वाले को यूज़ करने का ढंग नहीं आता है तो पावरफुल बॉम्ब होते हुए भी वहाँ के वहाँ ऐसे स्थान पर जा कर के గిర్తా జో వ్యర్థ చలి జాతా హై. బాగా చెప్తారు. ఇట్లా సైన్స్ వాళ్ళు కూడా పవర్ఫుల్ బాంబ్ తయారు చేసినారు. ఆ పవర్ఫుల్ బాంబ్ని యూజ్ చేసే విధానంతో కరెక్ట్ యాంగిల్ పెట్టి దాన్ని వేసేస్తే మొత్తం ఏరియా వినాశం అయిపోతుంది. అయితే వాళ్ళు ఎంత పవర్ఫుల్ బాంబ్ చేస్తే ఏమి, యూజ్ చేసే వాళ్ళకు సరిగ్గా యూజ్ చేసే విధానం తెలియలేదంటే ఆ బాంబ్ ఎక్కడో పోయి పడిపోతుంది, అన్నీ వ్యర్థంగా వెళ్ళిపోతుంది. వాళ్ళు దేనికోసం ఎట్ల కోసం చేసినారు దాన్ని యూజ్ చేసే విధానం తెలియలేదంటే అంత మంచి బాంబ్ పడితే కూడా ఏమీ లాభం లేకుండా పోతుంది. లేకిన్ యూజ్ करने वाले को यूज़ करने का ढंग नहीं आता है तो पावरफुल बॉम्ब होते भी यहाँ वहाँ ऐसे स्थान पर जा कर के गिरता जो व्यर्थ चले जाता है. कारण क्या हुआ? యూజ్ करने की విధి ठीक नहीं है. అంటే ఆ పవర్ఫుల్ బాంబ్ కూడా ఎక్కడో పోయి పడిపోతుంది, వ్యర్థంగా అయిపోతుంది. కారణం ఏమంటే
యూస్ చేసే విధానం తెలియలేదు. అట్లా మనం కూడా ఈ పాయింట్ ఇది మాయ జీత్ అయ్యే దానికోసం దేనికైనా పరిస్థితిని క్రాస్ చేసడానికి ఎవరినైనా జయించాలంటే ఈ జ్ఞానాన్ని పాయింట్స్ ఆధారంలో మనం జయించవచ్చు. అయితే దాన్ని యూస్ చేసే విధానం తెలియాలి. ऐसे एक एक ज्ञान रतन अति अमूल्य है. ज्ञान रतन व ज्ञान की शक्ति के आगे परिस्थिति व विघ्न ठहर नहीं सकती है. బాబా చెప్తారు ఒక్కొక్క జ్ఞాన రత్నం చాలా అమూల్యం. ఆ జ్ఞాన రత్నాలని మాత్రం మనం కరెక్ట్గా యూస్ చేస్తే దాని నుంచి ఎంత శక్తి వస్తుంది. ప్రతి పరిస్థితిలో విఘ్న మన ముందు ఉండేదానికి కాదు. ఈ జ్ఞాన రత్నాలని సరిగ్గా యూజ్ చేస్తే రానే రాదు విఘ్న కానీ పరిస్థితి కానీ. लेकिन अगर विजय नहीं होती है तो समझो यूज़ करने की विधि नहीं आता है. మనకు విజయం కాలేదంటే ఈ రత్నాలను యూజ్ చేసే విధానం మనకు తెలియలేదు అని అర్థం. दूसरी बात, मनन शक्ति का अभ्यास सदा न करने से समय पर बिना अभ्यास के अचानक काम में लगाने की प्रयत्न करते हो, इसलिए धोखा खा लेते हो. ఇంకొక విషయం, మనన్ శక్తిది అభ్యాసం కూడా ఉండాలి. అభ్యాసమే లేని కారణం నుంచి సడన్గా ఏదో ఒకటి అవుతుంది అనుకోండి. అప్పుడు మనం ఈ జ్ఞానాన్ని ప్రయత్నం చేస్తాం కార్యంలో యూజ్ చేసానికి. అయితే అది సరిగ్గా పని చేయదు. ఎందుకంటే అచానక్ ఏమైనా అయిపోయింది. అభ్యాసం లేకుండా మనం ఏదైనా పని స్టార్ట్ చేస్తే అప్పుడు అది సరిగ్గా రాదు, మనం మోసమైపోతాం. అభ్యాసం కూడా కావాలి. అప్పుడే ఏ టైంలో అయినా అచానక్ ఏం జరిగినా కూడా సరే దాని ప్రయత్నం చేస్తే మనం మోసం అయ్యలేదు. అయితే అభ్యాసం లేకుండా ఏదైనా ప్రయత్నం చేస్తే మోసం అయ్యేది సాధ్యం. तो ये अलबेलापन आ जाता है. అభ్యాసం చేయలేదు అల్బేలాపన్లా వచ్చేస్తారు. ఏమీని అల్బేలాపన్లా వస్తారు. ज्ञान तो बुद्धि में है ही, समय पर कार्य में लगा देंगे అనుకుంటారు. జ్ఞాన రత్నాలు ఏమో బుద్ధిలో ఉంది కదా, మాయ వచ్చినప్పుడు చూసుకుంటాం, ఆ టైంలో దాన్ని యూజ్ చేస్తాం అట్లా అని. అయితే మాయ వచ్చినప్పుడు సడన్గా యూజ్ చేసానికి కాదు, ఫెయిల్ అయిపోతాం మనం. అందుకే మనం చేసుకొని దాని అభ్యాసం చేస్తూ ఉంటే అప్పుడే మనం కరెక్ట్ టైంలో దాని కార్యంలో ప్రయోగం చేయొచ్చు. లేకిన్ సదా కా అభ్యాస్, బహుత్ కాల్ కా అభ్యాస్ चाहिए. అంటే అది మన సంస్కారం అయిపోవాలి. ఆ జ్ఞానాన్ని విచార సాగర్ మంతం చేసి ఆ పాయింట్ను కార్యంలో యూజ్ చేస్తూ ఉండే సంస్కారం అయిపోతేనే ఆ సంస్కారం కరెక్ట్ టైంలో పనికి వస్తుంది. లేదంటే కరెక్ట్ టైంలో అది మర్చి కూడా పోదామని పాయింట్. नहीं तो उस समय सोचने वाले को क्या टाइटल देंगे. మాయ కూడా వచ్చేసింది. ఆ సమయంలో దీన్ని ఎట్లా జయించేదిని ఆలోచన చేసే వాళ్ళపై పేరేమి కుంభకారణం చెప్తారు. అంటే మొదట్లంతా ఏమీ విచారం చేసి పెట్టుకోలేదు. ఈ సమయంలో ఇది వస్తే ఈ మాయ ఇట్లా జయించాలి అట్లా అని రెడీగా లేదు, నిద్రపోతూ ఉంటారు విచారం చేయగంట. సో కుంభకారణ అని అర్థం. अलबेलापन निद्रलो निद्रपोदार. तो उसको क्या अलबेलापन किया, ये सोचा ना कि आने दो, आएंगे तो जीत लेंगे. కుంభకర్ణ అనుకున్నాడు. చూస్తాం యుద్ధానికి అందరూ ఆర్మీ వచ్చేసిందంటే ఆపోజిట్లో ఉండే అప్పుడు జయించేస్తాం అట్లా అనుకున్నాడు. అయితే అట్లా అనుకుని ఫెయిల్ అయిపోయినాడు. तो ऐसे सोचना कि समय पर हो जाएगा, ये अलबेलापन धोखा देने थी. అంటే ఆ టైంలో చూసుకుంటాం అని అనుకునేవాళ్ళు కరెక్ట్ టైంలో మోసం అయిపోతారు.
అల్బేలాపన్ అది. ఇట్లా ఎగ్జామినేషన్ వచ్చే టైంలో చాలామంది బిడ్డలు చెప్తారు, నేను అన్నీ బాగా చదివి పెట్టుకున్నాను, ఎగ్జామ్ వచ్చినప్పుడు చూసినా అప్పుడు నేను పాస్ అయిపోతాను. అయితే ఆ టైంలో మర్చిపోతే ఏం చేసేది. అందుకే రోజు చదివి అభ్యాసం చేసి పెట్టుకుంటే అప్పుడు మనం కరెక్ట్ పాయింట్ని కరెక్ట్ దానికి రాయొచ్చు. లేదంటే అల్బేలాపన్ కుంభకर्ण లాగా. तो इसलिए हर रोज़ मनन शक्ति को बढ़ाते जाओ. అందుకే బావ చెప్తారు, ప్రతిరోజు ఆ రోజు పాయింట్ ఏం వచ్చిందో దాని అభ్యాసం చేసి మనన్ చింతన చేసి అభ్యాసం చేసి ఎక్కువ చేసుకోండి. रिवाइज कोर्स में व अव्यक्त जो रोज़ सुनते हो तो मनन शक्ति को बढ़ाने के लिए रोज़ कोई ना कोई एक विशेष पॉइंट बुद्धि में धारण करो और जो 4 बातें सुनाई उस विधि से अभ्यास करो. బాబా చెప్తారు, రోజు మురళీది ఒక పాయింట్ తీసుకొని బుద్ధిలో ధారణ చేసుకొని విచార్ సాగర్ మంతన్ చేయండి. ఈ 4 పాయింట్ ఆధార్లో విచార్ సాగర్ మంతన్ చేయండి. ఒకటి, ఆ పాయింట్ది డీప్ రహస్యం ఏమి దాని గురించి విచారం చేయండి. అంతర్ముక్త గుహాల పోయేసి గుహ్య పాయింట్. ఇంకొకటి, దాని ఏ కార్యంలో ఏ సమయంలో ఏ విధానంలో యూస్ చేయాలి. మరి ఎవరైనా ఆత్మలు వస్తే వాళ్ళ సేవార్థ ఏ విధానంలో దాని కార్యంలో యూస్ చేయాలి. ఇట్లా ఒక్కొక్క పాయింట్ను కూడా విచారం చేయాలి ఈ అన్ని మాటల కోసం. तो उस विधि से अभ्यास कर. चलते फिरते हर कर्म करते, चाहे स्थूल कार्य करते हो चाहे सेवा का कर्म करते हो, लेकिन सारा दिन మనం చల్తా రహే. అంటే ఏ పాయింట్నే మనం విచార సాగర్ మంతన్ చేస్తూ ఉంటాము. దాని విచారం చేస్తూనే ఉండాలి. స్థూల కార్యం చేసేటప్పుడు విచారం చేయాలి, సేవార్థ కూడా విచారం చేయాలి. నడుస్తూ తిరుగుతూ సదా అది మన మనసులో తిరుగుతూనే ఉండాలి. ఆ పాయింట్ని యూజ్ చేస్తూనే ఉండాలి. చాహే బిజినెస్ करते हो, चाहे दफ्तर का काम करते हो, चाहे सेवा केंद्र में सेवा करते हो, लेकिन जिस समय भी बुद्धि थोड़ा फ्री होता है तो अपने मनन शक्ति के अभ्यास को बार बार दौड़ाओ. అంటే ఏ పని చేస్తూ ఉంటే కూడా ఆ పాయింట్ని విచారం చేయొచ్చు. ఫ్రీగా ఉంటే ఇంకా ఎక్కువగా దానిపైన డీప్గా పోవచ్చు. బుద్ధిలో ఎప్పుడూ ఆ పాయింట్ని గురించి డీప్గా పోయి తర్వాత దాన్ని రాయండి. అప్పుడు ఇంకా ఎక్కువగా మీకు వస్తుంది. కई काम ऐसे होते हैं जो कर्म करते उसके साथ साथ और भी सोच चलना है. बहुत थोड़े समय होता है जो ऐसे कार्य होता है जिसमें बुद्धि का फुल अटेंशन भी देना पड़ता है, नहीं तो डबल तरफ बुद्धि चलती जा रहती है. అంటే బాగా చెప్తారు, చాలా తక్కువ పని ఉంది, బుద్ధిని కొంచెం యూజ్ చేసే పని కూడా ఉంటుంది. ఆ టైంలో బుద్ధిని యూజ్ చేయండి, కానీ విచార సాగర్ మంతన్ చేసేది మాత్రం స్టాప్ చేయదు. సో డబుల్ పనిలో బుద్ధిని యూజ్ చేయండి. స్థూల కార్యం కూడా కొన్ని కార్యం ఉంది, బుద్ధి యూజ్ చేసేది అవసరం లేదు, చేయి మాత్రం పని చేస్తూ ఉంటుంది. అప్పుడు కూడా విచారం చేయొచ్చు. చాలా తక్కువ పని ఉంటుంది, ఇప్పుడు లెక్కలు అది ఇది ఉంటుంది అనుకోండి, బుద్ధి కూడా యూజ్ చేయాల్సింది ఉంటుంది. తర్వాత विचार सागर मंथन చేయండి. ऐसे समय अगर अपनी दिनचर्या में नोट करो तो बीच बीच में बहुत समय मिलता है. మనకు వాస్తవంగా చూస్తే ఎక్కువ టైం ఉంది విచార్ సాగర్ మంథన్ చేసానికి. చాలా తక్కువ టైం పనిలో యూజ్ చేస్తాం బుద్ధినే. మిగతా టైం అంతా బుద్ధి ఏం చేస్తూ ఉంటుంది, జ్ఞానాన్ని విచార్ సాగర్ మంథన్ చేస్తూ ఉండాలి. మధ్యలో నోట్ చేసుకోండి ఏమేం పాయింట్ విచారం చేయాలి, ఎంత టైం మనకు బాకీ ఉంది. तो मनन शक्ति के लिए विशेष समय मिले तभी अभ्यास करेंगे, ऐसा नहीं
మనం దానికోసం స్పెషల్ టైం దొరకాలని అనుకోవద్దు. పని అంతా చేస్తూ కూడా చేయొచ్చు. మనం చింతన చల్తే ఫిరితే కూడా చేయొచ్చు. ఎక్కడైనా పోయేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, నీళ్లు తాగేటప్పుడు విచార్ సాగర్ మంతन చేయొచ్చా లేదా? तो अगर एकांत का समय मिलता है तो बहुत अच्छा. ఒకవేళ ఏ పని లేదు, ఏకాంతంగా టైం ఉంది అంటే అది ఇంకా మంచిదే. అయితే కూడా మహీనతలో పోవాలని మనం నిర్ణయం చేసుకోవాలి. ప్రతి పాయింట్ని కూడా మహీనతలో పోవాలని, ఒక్కొక్క పాయింట్ని స్పష్టంగా తెలుసుకోవాలి, స్పష్టంగా చేయాలి. అది బుద్ధిలో లక్ష్యం ఉండాలి. విస్తారాల పోవాలి, అప్పుడు మజా వస్తుంది. लेकिन पहले पॉइंट्स के नशे की स्थिति में स्थित होकर के करना है तो बोर नहीं होगा. విచార్ సాగర్ మంత్రం చేసానికి బోర్ కాకూడదు. ఆ పాయింట్ది నశాలో ఉండి మనం విచార్ సాగర్ మంత్రం చేస్తే ఎన్ని మాటలు వస్తుందో దాని నుంచి విచారంలో డీప్గా పోలేం. तो अच्छा, नहीं तो सिर्फ रिपीट कर लेते हैं, कहते हैं ये हो गया वो हो गया. ఊరిగా రిపీట్ చేసేది కాదు. విచారం చేసేది అంటే దాని అర్థాన్ని బాగా తెలుసుకునేండి. అది ఏమి, ఎట్లా, ఏ విధంగా యూస్ చేయాలి అదన్నీ. जैसे कई स्वदर्शन चक्र चलाने में हंसाते हैं कि चक्र क्या चलाए, 5 मिनट में चक्र पूरा हो जाता है. ఇట్లా చాలామంది స్వదర్శన్ చక్రాన్ని తిప్పే విధానం సరిగ్గా తెలియదు. అనుకుంటారు 5 నిమిషాల్లో పూర్తి అయిపోతుంది ఎట్లా అని. లేదు, ఈ స్వదర్శన్ చక్రాన్ని ఒక్కొక్క మాటలో కూడా తిప్పాలి. ఇప్పుడు స్వదర్శన్ చక్రాన్ని తిప్పే పాయింట్ బాబా 8 టైమ్స్ చెప్పినారు. 8 టైమ్స్ ఊరిగా సతయుగ, త్రేత, ద్వాపర్, కలియుగం అట్లా కాదు. ఒక్కొక్క యుగంలో మనం ఎట్లా ఉంటాం, దాని ఆధారం ఏమి, అదన్నీ విచార సాగర్ మంత్రం చేస్తూ ఉండాలి. 8 రకాల్లో చేయొచ్చు దాన్ని. तो स्थिति का अनुभव करने नहीं आता है, सिर्फ रिपीट कर लेते हैं. सतयुग, त्रेता, द्वापर, कलयुग, इतने जन्म, इतने आज, बस पूरा हो गया. लेकिन स्वदर्शन चक्रधारी बनना अर्थात नॉलेजफुल, पावरफुल स्थिति का अनुभव करना है. సో స్వదర్శన్ చక్రధారి అయ్యేదంటే నాలెడ్జ్ఫుల్, పవర్ఫుల్ అయ్యేది దీని అర్థం. ఇట్లా కాదు సత్యుగాల్లో ఇన్ని జన్మాలు, ఇంత ఆయుష్ ఉంటుంది, త్రేతాలో ఇంత, ద్వాపర్లో ఇంత అయిపోయింది అట్లా కాదు. సత్యుగంలో మన స్థితి ఎట్లా ఉంటుంది, సత్యుగంలో ఎట్లా సతో ప్రధాన అవస్థ ఆధారంలో ప్రతి ఒక్కటి సతో ప్రధానంగా ఉంటుంది. మనం చూసే విధానం, మాట్లాడే విధానం, పని చేసే విధానం. మరి త్రేతాలో ఎట్లా ఉంటుంది, మరి ద్వాపర్లో ఎట్లా ఉంటుంది, మరి కలియుగంలో ఎట్లా, మరి సంఘంలో ఎట్లా అది మారుతుంది, ఎట్లా సత్యుగంలో నిర్వికారి స్థితి ఉంటుంది సంపూర్ణంగా, మరి త్రేత ద్వాపర్లో ఎట్లా అయిపోతుంది, మళ్ళీ సంఘంలో ఎట్లా నిర్వికారి అవుతాం, మరి ఫరిష్తా స్టేజ్లో ఎట్లా ఉంటాం, మరి పరంధాంలో ఎట్లా ఉంటాం. ఇది రిపీట్ చేస్తూనే ఉండాలి. ఒక్కొక్క మాటది ఒకటి ఆరోగ్యాన్ని గురించి రిపీట్ చేయాలి. సత్యుగంలో ఎట్లా ఉంటుంది, త్రేతా ద్వాపర్లో ఎట్లా, కలియుగంలో ఎట్లా, సంఘంలో ఎట్లా. ఇంకొకటి ధనాన్ని గురించి విచారం చేయండి. సత్యుగంలో ఎంత ఉంటుంది, తర్వాత ద్వాపర్లో ఏం చేస్తారు, మరి సంఘంలో ఎట్లా అది రిటర్న్ అవుతుంది, ఫరిష్తా స్టేజ్లో మనం ఎట్లా ఉంటాం, మరి ఎట్లా పరంధాంలో ఉంటాం. ఇట్లా ఒక్కొక్క పాయింట్ది కూడా స్వదర్శన్ చక్రాన్ని తిప్పి రిపీట్ చేస్తే మన నాలెడ్జ్ఫుల్ మరి పవర్ఫుల్ స్టేజ్లో కూడా వచ్చేస్తాం. పాయింట్స్ది నషా కూడా ఉండాలి. ఆ నషా స్థితిలో ఉండి రిపీట్ చేయాలి. దాని రహస్యాన్ని తెలుసుకొని राज में राजयुक्त बनना, पॉइंट्स के नशे में स्थित रहना. तो ऐसे अभ्यास हर पॉइंट में करो.
ఒక్కొక్క పాయింట్లో కూడా ఇట్లా ఆ స్టేజ్లో ఉండి ఆ రహస్యాన్ని బాగా అర్థం చేసుకొని దాని అనుభవం వల్ల అభ్యాసం చేస్తూ ఉండండి. ప్రతి ఒక్క మాట కూడా ये तो एक स्वदर्शन चक्र की बात सुनाई, ऐसे हर ज्ञान की पॉइंट्स को मनन करो. బాబా ఒక స్వదర్శన చక్రాన్ని పాయింట్ అని చెప్పినారైతే అట్లనే ప్రతి ఒక్క జ్ఞానాన్ని పాయింట్ని కూడా మననం చేసి మధ్యలో దాని అభ్యాసం చేస్తూ ఉండాలి. ऐसे नहीं सिर्फ आधा घंटा मनन किया, समय मिले और बुद्धि मनन के अभ्यास में चली जाए. मनन शक्ति से बुद्धि बिजी रहेंगी तो स्वतः ही सहज माया जीत बन जाएंगे. బాబా చెప్తారు, ఇట్లా కాదు ఒక అరగంట సేపు దొరికింది ఆ టైంలో మనం చేస్తాం, అభ్యాసం చేస్తాం, రోజంతా కూడా చేస్తూ ఉండాలి. అప్పుడే సహజంగా మాయా జీత్ అయిపోతాం మనం. బిజీ దేఖ్ కర్కే మాయా ఆపే హీ కినారా కర్ లేతి. మనం చింతనలో బిజీగా ఉండే చూసి మాయ ఆటోమేటికలీ వెళ్ళిపోతుంది, రాదు, మన దగ్గరే రాదు, దూరంగా వెళ్ళిపోతుంది. మాయా ఆయే और युद्ध करो, भगाओ, फिर कभी हार कभी जीत, ये तो चींटी मार्ग. మాయ వచ్చింది, దాంతో యుద్ధం చేసాం, దాన్ని తరిమేసాం, ఒకసారి ఓడిపోయినాం, ఒకసారి జయించేసాం. ఇదంతా నిదానంగా చేసే పురుషార్థం. నిదానంగా చేయకూడదు. తీవ్ర పురుషార్థి అంటే మనం చింతనలో బిజీగా ఉంటే మాయ రానే రాదు, దాని దగ్గర యుద్ధం చేశాను. సో ఉడ్తి కళాకే సమయం ఇప్పుడు ఎగరాలి. అందుకే మనం శక్తి ద్వారా బుద్ధిని చాలా బిజీగా పెట్టుకోండి, అప్పుడు మాయ రానే రాదు. మనం శక్తి ఏదైనా ఒక పాయింట్ని తలంపు చేయండి. బాబా తలంపుది శక్తి ఏమి, దాని గురించి విచారం చేయండి. మగ్న అవస్థలో వెళ్ళిపోండి, అనుభవం అవుతూ ఉంటుంది. మాయా జీత్ చేస్తుంది. వ్యర్థ సంకల్పం నుంచి కూడా మన ముక్తి చేస్తుంది మనం శక్తి. సో ఎక్కడ వ్యర్థం లేదు అక్కడ విఘ్నం కూడా లేదు, సమర్థ స్థితి ఉంటుంది. లగన్లో మగ్నం అయిపోయేసి ఉంటాం, ఆ స్టేజ్ ఉంటుంది మనకు. సో ఆటోమేటిక్లీ మన స్థితి శ్రేష్టంగా అయిపోతుంది. तो చాలామంది బిడ్డలు ఆలోచన చేస్తారు, కై సోచతే హై बीज रूप स्थिति व शक्तिशाली याद की स्थिति कम रहती है या बहुत अटेंशन देने के बाद अनुभव होता है. इसका कारण अगली बार भी सुनाया कि लीकेज है. बुद्धि की शक्ति व्यर्थ की तरफ बढ़ जाता है. कभी व्यर्थ संकल्प चलेगा, कभी साधारण संकल्प चलेगा. जो काम कर रहे हो उसके संकल्प में बुद्धि का बिजी रहना, इसको कहा जाता है साधारण संकल्प. బాబా చెప్తారు, చాలామంది బిడ్డలు చెప్తారు, బీజ్ రూప అవస్థ లే శక్తిశాలి తలంపు చాలా తక్కువ ఉంటుంది, ఎక్కువ టైం అటెన్షన్ ఇస్తేనే అప్పుడు వస్తుంది ఎట్లా అని. దీనికి కారణం ఏమంటే బాబా పోయిన వారం వాణిలో చెప్పినారు, లీకేజ్ ఉంది. ఎక్కడ ఎవరిపైనో ఆలోచన చేస్తూ ఉన్నారు, లగావ్ జుకావ్ ఆధారంలో ఈర్ష్యా ద్వేషం అనుమానం ఇదన్నీ పెట్టుకుని వాళ్ళపైన ఆలోచన చేస్తే ఒక సైడ్ బాబా తలంపు, ఇంకొక సైడ్ లీకేజ్ అయిపోతుంది. బుద్ధి శక్తి వ్యర్థంలో వెళ్ళిపోతుంది. ఒకటి వ్యర్థ సంకల్పం, ఇంకొకటి సాధారణ సంకల్పం. సాధారణ సంకల్పం అంటే ఏదైనా పని ఉంది అనుకోండి, ఆ పనిపైనే బుద్ధి బిజీగా ఉండేది సాధారణ సంకల్పం. తలంపుది శక్తి అంటే మనం శక్తి ఏముండాలనో అది లేదు. అందుకే బాబా చెప్తారు, మనం ఖుషి తీసుకోవాలంటే మనం ఈ రోజంతా మనం చేస్తూ ఉండాలి. కొందరు ఇట్లా అనుకుంటారు, ఈరోజు నేను ఏం పాపం చేయలేదు, ఏ వ్యర్థం రాలేదు, ఎవరికి దుఃఖమే ఇయలేదు అంతే అనుకుంటారు చాట్లో. అయితే సమర్థ సంకల్పం ఎంత చేస్తాం,
సమర్థ స్థితి మనకి ఎంత ఉండింది, శక్తిశాలి తలంపు ఉండిందా లేదా, అది చార్ట్లో రాయాలి. ఇప్పుడు ఒకవేళ లేదు అని అనుకోండి, ఏం చెప్తారు? సాధారణంగా ఉన్నారు అని అర్థం. ఈ శక్తిశాలి తలంపు సమర్థ సంకల్పం లేదంటే సాధారణ సంకల్పం. ఆ సాధారణతలో ఏం ప్రాప్తి ఉంది? కర్మ ఏమో చేశాము, అయితే కర్మ మరి యోగం రెండూ చేరి ఉండిందా? రెండూ చేరి ఉండాలి. कर्म करता बनो लेकिन कर्म योगी नहीं बने, इसलिए कर्म करते भी मनन शक्ति व मग्न स्थिति की शक्ति दोनों में से అనుభూతి సదా रहनी चाहिए. బాబా చెప్తారు, పని ఏమో చేస్తూ ఉండాలి, పని చేసుకొని కర్మయోగి అయ్యేసి అంటే మనన శక్తి కూడా ఉండి మగ్న అవస్థలో ఉంటే అప్పుడు మనకు అనుభవం అవుతూ ఉంటుంది. సో మీరే ఈ శక్తి మనన శక్తి మగ్న అవస్థ ఈ రెండు స్థితి ఆధారంలో శక్తిశాలి సేవ కూడా అవుతుంది. సో శక్తిశాలి సేవకు ఆధారం మనన శక్తి మరి మగ్న అవస్థ కూడా ఉండాలి. దాంతో చేరి मनन करने वाले अभ्यासी होने के कारण जिस समय जो स्थिति बनाने चाह वो बना सकते हैं. మనన శక్తి అభ్యాసం చేసేవాళ్ళు ఏ టైంలో ఏ స్థితి కావాలనో ఆ స్థితిని అనుభవం చేస్తారు. तो लिंक रहने से लीकेज खत्म हो जाएंगे. బాబా దగ్గర సదా లింక్ ఉంటే లీకేజ్ సమాప్తి అయిపోతుంది. और जिस समय जो अनुभूति चाहे बीज रूप स्थिति की चाहे फरिश्ता स्वरूप स्थिति की जो करना चाहो वो सहज कर सकते हैं, क्योंकि जब ज्ञान की स्मृति है तो ज्ञान के सिमरन से ज्ञान दाता स्वतः ही याद रहता है. బాగా చెప్తారు, అంటే లీకేజ్ సమాప్తి అయిపోతుంది లింక్ ఉంటే. అందువల్ల బీజరూప్ స్థితి అయినా అనుభవం చేయండి, ఫరిష్తా స్థితి అయినా సరే ఏం చేయాలా అనుకుంటే చేస్తూ ఉండండి. ఈ జ్ఞానాన్ని స్మృతి ఉంటే జ్ఞానదాత స్మృతి కూడా ఆటోమేటికలీ ఉంటుంది. అందుకే ఏ సమయంలో ఏది కావాలనో అది అనుభవం చేయొచ్చు మనన శక్తి ఉండేవాడు. అర్థమైందా? మనన్ కేసే కారణ మనన్ ఎట్లా చేయాలని అర్థమైందా? कहा था ना कि मनन का भी फिर सुनाएंगे, तो आज मनन करने की विधि सुनाई. ఈరోజు బాబా మనన్ చేసే విధానం నేర్పించినారు. తర్వాత కూడా మనన శక్తి ఇది చెప్తారు. మాయాకి విఘ్నం से सदा विजयी बनना व सदा सेवा में सफलता का अनुभव करना, इसका आधार मनन शक्ति है. समझा? अच्छा. మాయ విఘ్న వేస్తే దాన్ని సదా జయించేదానికి ఆధారం మనన శక్తి. సదా సేవల సఫలత అనుభవం చేయాలంటే కూడా దాని ఆధారం మనన శక్తి. అర్థమైందా? अच्छा, सर्व ज्ञान सागर के ज्ञानी तो आत्मा बच्चों को सदा मनन शक्ति द्वारा सहज माया जीत बनने वाली श्रेष्ठ आत्माओं को सदा मनन शक्ति के अभ्यासी को आगे बढ़ाने वाली अभ्यास को आगे बढ़ाने वाली सदा मनन शक्ति के अभ्यास को आगे बढ़ाने वाली मनन से मग्न स्थिति का अनुभव करने वाली सदा ज्ञान के रत्नों का मूल्य जानने वाली सदा हर कार्य में ज्ञान की शक्ति को कार्य में लाने वाली ऐसे सदा श्रेष्ठ स्थिति में रहने वाली विशेष व अमूल्य रत्नों को बाप दादा का याद प्यार और नमस्ते. ఈ విధంగా సర్వ జ్ఞాన సాగర్ బిడ్డలు జ్ఞానితో ఆత్మలు అందరూ బాబా బిడ్డలు, అందరూ జ్ఞాన సాగర్ బిడ్డలు, జ్ఞానితో ఆత్మ బిడ్డలు సదా మనన శక్తి ద్వారా సహజంగా మాయను జయించేవాళ్ళు శ్రేష్ఠ ఆత్మలు. సదా మనన శక్తి అభ్యాసాన్ని ముందు చేసుకుపోయేవాళ్ళు, ఎక్కువ చేసుకునేవాళ్ళు.
మనన్ శక్తి ఆధార్లో మగ్న అవస్థని అనుభవం చేసేవాళ్ళు. సదా జ్ఞాన్ రత్నాలది వాల్యూను తెలుసుకొని ప్రతి కార్యంలో కూడా జ్ఞాన శక్తిని కార్యంలో యూస్ చేసేవాళ్ళు. ఇట్లా సదా శ్రేష్ఠ స్థితిలో ఉండే విశేష ఆత్మలు, అమూల్యమైన రత్నాలు బాప్ దాదా యాద్ ప్యార్ మరి నమస్తే చెప్తారు. తర్వాత వరదానం, तोड़ना, मोड़ना और जोड़ना, इन तीनों शब्दों की స్మృతి ద్వారా సదా విజయీ భావ. అంటే 3 శబ్దాలు, విశేష శబ్దాలు. ఒకటి తోడ్నా అంటే కట్ చేసేది, ఇంకొకటి మోడ్నా అంటే టర్న్ చేసేది, తిప్పేది, ఇంకొకటి జోడ్నా అంటే జాయిన్ చేసేది. సో కట్ చేసేది, టర్న్ చేసేది, తర్వాత జాయిన్ చేసేది. ఈ 3 శబ్దాలు ది స్మృతి ద్వారా సదా విజయీ భావ అని చెప్తారు బాబా. సో మరి सारी पढ़ाई और शिक्षाओं का सार ये 3 शब्द है. మనం చదువు ఆధారం, మనం బాబా ఏం నేర్పిస్తారు శిక్షణ, దాని సారమే ఈ 3 శబ్దాలు. ఒకటి కర్మబంధన కట్ చేయాలి, ఇంకొకటి మన పాత స్వభావ సంస్కారాన్ని టర్న్ చేయాలంటే తిప్పాలి, పరివర్తన చేయాలని అర్థం. తర్వాత ఒక్క బాబా దగ్గర సర్వ సంబంధాన్ని జోడ్నా అంటే కనెక్ట్ చేసేది, జోడ్నా అంటే కనెక్ట్ చేసేది, తోడ్నా అంటే కట్. ఏం కట్ చేయాలి? కర్మబంధన్. దేని పరివర్తన చేయాలి? పాత స్వభావ సంస్కారాలు. ఏది సంబంధాన్ని జోడించాలి, బాబా దగ్గర జోడ్ చేయాలి సంబంధాలు, సర్వ సంబంధాలు. సో ఈ 3 శబ్దాలు మన సంపూर्ण విజయ్ ఆత్మగా చేస్తుంది. इसके लिए सदा यही स्मृति रहे कि इन नायनों से विनाशी चीज़ों देखते हैं वो सब विनाश हुई पड़ी है. దీనికోసం స్మృతిలో ఉండాలి. ఈ కంటి ద్వారా ఏమంతా వినాశీ సామాన్ చూస్తామో అదంతా వినాశం అయ్యే ఉంది. उन्हें देखते भी अपने नए संबंध, नई सृष्टि को देखते रहो तो कभी हार नहीं खाएंगे. ఇదన్నీ కనిపిస్తే కూడా మన కొత్త సంబంధం, మరి కొత్త సృష్టిని చూస్తూ ఉండాలి, అప్పుడు మనం ఓడిపోము. ఇది విచార్ సాగర్ మంత్రం చేయండి. మళ్ళా స్లోగన్, యోగి కి నిషానీ హై సదా క్లీన్ అండ్ క్లియర్. యోగి ఆత్మలది నిషాని ఏమంటే వాళ్ళు సదా క్లీన్ మరి క్లియర్గా ఉంటారు. అది యోగి ఆత్మలది నిషాని. మరి ఇప్పుడు అభ్యాసం, ఈరోజు ఎక్సర్సైజ్ చేసానికి పాయింట్ ఏమంటే, భలే शरीर बीमार हो लेकिन शरीर की बीमारी से मन डिस्टर्ब न हो, सदैव खुशी में नाचते रहो तो शरीर भी ठीक हो जाएंगी. బాగా చెప్తారు, ఈ శరీరం ఎంత రోగిగా ఉండని, దీంట్లో ఫీవర్ అయినా రాని ఏమైనా సరే, అయితే ఈ శరీరాన్ని రోగం ఉంటే కూడా మనసు డిస్టర్బ్ కాకుండా పెట్టుకోండి. మనన్ శక్తి ఆధారంలో వాణి విన్నారు కదా, మనన్ చేయాలని. మనన్ శక్తి ఆధారంలో శరీరం అని రోగాన్ని డిస్టర్బెన్స్ లేకుండా సదా ఖుషీగా డాన్స్ చేస్తూ ఉండండి, అప్పుడు శరీరం కూడా సరి అయిపోతుంది. तो मन की खुशी से शरीर को भी चलाओ तो दोनों एक्सरसाइज हो जाएंगे. మానసిక ఖుషి ఆధారంలో విచార్ సాగర్ మంత్రం చేస్తే ఖుషి ఉంటుంది, దాని ఆధారంలో శరీరాన్ని నడిపించండి, అప్పుడు 2 సరి అయిపోతుంది, 2 ఎక్సర్సైజ్ అయిపోతుంది. ఖుషి హే దువా और एक्सरसाइज है दवा. ఖుషి అనేది మందు, ఎక్సర్సైజ్ అనేది ఖుషి అనేది ఆశీర్వాదం. మనం మనన్ చింతన చేస్తూ చేస్తూ పాయింట్స్లో ఖుషీగా ఉంటే ఆ ఖుషియే మనకు ఆశీర్వాదం. మళ్ళీ మానసిక ఎక్సర్సైజ్ చేసేదే మందు. మందు కూడా కావాలి, ఆశీర్వాదం కూడా కావాలి.
ఈ రెండు ఆధారంలో మనం శరీరం కూడా సరి అయిపోతుంది. ఇది ఈరోజు అభ్యాసం చేసే పాయింట్. ఓం శాంతి. व्यर्थ जाने से इनको बचा लो, श्वास की हर लड़ी कीमती है, व्यर्थ जाने से इनको बचा लो। प्रभु चिंतन करो प्रभु प्यारो, तो घड़ी मन प्रभु में लगा लो। ज्ञान मंथन करो दुलारो, ज्ञान का दीप फिर से जला लो। प्रभु चिंतन करो प्रभु प्यारो, तो घड़ी मन प्रभु में लगा लो। प्रभु चिंतन करो प्रभु प्यारो। अपने अंतर की ज्योति जगा लो, प्रेम शांति की किरणें फैलाओ। ये जन्म अब सफल हो तुम्हारा, अपने जीवन को सुखमय बना लो। आत्मचिंतन करो दुलारो, प्यास जन्मों की अपनी बुझा लो। प्रभु चिंतन करो प्रभु प्यारो, तो घड़ी मन प्रभु में लगा लो। प्रभु चिंतन करो प्रभु प्यारो, दो घड़ी मन प्रभु में लगा लो। व्यर्थ जाने